పృథ్వీతో చిన్నతనంలో మీరు చాలా సినిమాలకు పోయారంటున్నారు. మీకు బాగా మీ ఇద్దరికి తల్లి కొడుకుకి బాగా నచ్చిన సినిమా, మీకు గుర్తుండిపోయే సినిమా ఏది ఉందంటారు? ముంబై సినిమా ఒకటి వచ్చింది. మళ్ళీ ఎర్ర సైన్యం కూడా వెళ్ళండి పృథ్వీ తీసుకొని. రాములమ్మ సినిమాకి కూడా తీసుకెళ్ళాను. నారాయణమూర్తి, దాసరి నారాయణ, ఎర్ర సైన్యం సినిమా కూడా తీసుకెళ్ళాను. ముంబై సినిమా మేము ముగ్గురం చూసాము. ఆర్కే గారు కూడా? అంటే అప్పుడు ఆర్కే గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడో చోట ఉన్నా ముగ్గురుమి 2-3 సినిమాలు చూసాము. కొంచెం ఆర్కే గారు బయట ఉన్నా వచ్చి సినిమా చూశారు? ముగ్గురం చూసేది, బాబు నేను తను. ఆర్కే గారు రూపం ఎవరికి తెలియదు అప్పుడు? ఏ సినిమాలు చూశారు? రాజేంద్ర ప్రసాద్ మిస్టర్ పెళ్ళామా సినిమా చూడండి, ఇంకోటి ఇంకా బాగా గుర్తున్నది శుభలగ్నం చూసాను. మంచి సినిమాలు చూశారు అన్ని కూడా. అన్ని ఎప్పుడు అడవులు ఉండే భర్తతో ఒక్కసారిగా మంచి సినిమాలు చూసి ఎలా ఉన్నది మీకు ఆ ఫీలింగ్ అప్పుడు? ఉంటుంది అండి. సినిమాలు చూసి అలాగే వెళ్ళిపోయారా, మళ్ళీ వచ్చేవారా ఇంటికైనా? చూసేవాళ్ళం బయట ఉన్నప్పుడు, ఎక్కడ మా సానుభూతి పరుల దగ్గర ఉన్నప్పుడు అట్లా వెళ్ళి సాయంత్రం సినిమాకి వెళ్ళి వచ్చేసారు. చూసి అలాగే వెళ్ళిపోయేవారా అడవులకి? తర్వాత మళ్ళీ 2-3 రోజులు 4 రోజులు అట్లా ఉండేవాళ్ళు. 10 days అని ఉండేది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. 3 నెలలకు, ఒక 5-6 నెలలకు అట్లా. మీకు మంచి జ్ఞాపకాలు అంటే పృథ్వీతో మీకున్న జ్ఞాపకాలు ఏమిటి చిన్నతనం నుంచి? ఒకసారి లంచ్ తీసుకొని వెళ్తున్నారు, అది తిప్పేది చైను బొడ్లో పెట్టుకొని సైకిల్ చైన్ వెళ్తున్నాడు. ఎందుకు ఇట్లా అంటే ఆత్మరక్షణ కోసం అన్నాడు. నీకు బయట ఇక్కడ ఏంట్రా ఆత్మరక్షణ ఏంటంటే, అట్లా కాదు పిల్లలు ఫ్రెండ్స్ బ్యాచ్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటే 2 బ్యాచ్లుగా, వీళ్ళది ఒక బ్యాచ్, ఇంకొక పిల్లలు ఒక 5-6 శివ లాంటిది అట్లా ఉండేది. ఇంకా అవన్నీ గుర్తుకు వస్తుంటాయి. వాడు చేసే ఇవి బయట ఇప్పుడు దీన్ని ఎంచుకోవడం ఏంటి, ఇవి ఇంతకుముందు ఎట్లా ఉండేది. ఎక్కువ జాగ్రఫీ చూసేవాడు ఛానల్స్ కూడా. అంటే అడవులు అవి కొంత వాళ్ళు సాహసాలు చేస్తారు చూడండి కొన్ని సినిమాలో, అవి అవి ఎక్కువగా లీనమైనట్లు చూసేవాడు కొంచెం. అప్పుడు బాగా ధైర్యంగా ఉంటాడు. మంచిదే అనుకునేది నేను. బయట ఏంటంటే పిల్లలు వెంటనే పిరిగ్గా ఉంటాం, నన్ను కూడా ధైర్యంగా ఉండాలని చెప్తుండేవాడు ఏ విషయానికైనా. అట్లా యాక్టివ్గా ఉండడం అనేది బాగా చదువుతూ, అయితే ఎక్కువ సార్లు చదవడు, ఎక్కువ టైం కేటాయించడు, కానీ మార్కులు వస్తుంటాయి. మళ్ళీ తనకి ఇష్టం లేనిది ఏంటంటే ఇతరులతో పోల్చడం అనేది అస్సలు ఇష్టం లేదు. అమ్మాయిలతో బాగా చదువుకు ఉండేవాడా? ఉంటాడు అమ్మాయిలతో. ఇప్పుడు యూత్ అంతా కూడా గర్ల్ ఫ్రెండ్స్ అంట, లవర్స్ అంట, అట్లా ఇట్లా ఉండేవాళ్ళు కదా. అమ్మాయిల పట్ల బాగా ఉంటాడు. ఒక్కోసారి నాకు నీకు అమ్మాయి అయితే చాలా ప్రాబ్లం ఉండేది కదా అన్నాడు. ఎందుకు అంటే అవి ఇవి డ్రెస్సులు అని, చెవులు కానీ, హెయిర్ బ్యాండ్స్ అని చాలా ఖర్చు ఉంటుంది కదా, నువ్వు అందుకే నీకు అబ్బాయి అదృష్టం కదా అని అన్నాడు. అమ్మాయి అయితే కష్టం లేదు, ఇట్లా అమ్మాయి అయితేనే బాగుండేదేమో, నిజమే కానీ ఒకందుకు, కానీ మీరు మాట వినరు కదా, బయటికి ఇట్లా వెళ్తుంటారు, ఎప్పుడో వస్తారు, హెల్ప్ చేయరు, పని కూడా చేయరు కదా అబ్బాయిలు, ఇంట్లో అమ్మని కనిపెట్టుకొని ఉండేది అమ్మాయి అని అంటే, మా నాన్న ఇట్లా లేడు కాబట్టి బయట ఒక్కదాన్నే నేను చూసుకోవడం వల్ల అబ్బాయి అయితే నీకు మంచిది, అట్లానే అంత మెచ్యూరిటీగా అంత ఆలోచన అట్లా వచ్చింది. బాగా అబ్జర్వ్ చేసినాడు. అంటే చిన్నప్పుడు తండ్రి లేడు, ఎక్కడికి పోయాడో తెలియదు, ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటాడు. అంటే నాన్న ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వస్తాడని ఏమి అడిగేవాడు కదా?
అడుగుతాడు. ఎక్కడో వేరే జాబ్ చేస్తున్నాడని చెప్పాను. మళ్ళీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంటే వాతావరణం, ఈ అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు, నీకు ఎవరెవరో మన ఈ సానుభూతి పరులు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళందరూ బాగా ప్రేమగా చూస్తారు, వాళ్ళు మాట్లాడిస్తుంటారు. దాంట్లో నుంచి తనకి కొంత ఇది నేను చెప్పేదాన్ని, నాన్న ఎప్పుడు నాన్న గురించి, ఒక్కసారి నీ కళ్ళం నీళ్లు పెట్టుకుంటే ఎందుకమ్మ నాన్న గురించా అని అన్నాడు. ఇప్పుడు మీరు అడవులకు వెళ్తున్నప్పుడు అంటే ఆర్కే గారు కుమారుని గురించి ఏమైనా ప్రశ్నించేవారు? ఎలా ఉన్నాడు కుమారుడు ఏమని? చెప్పుతాం కదా బాగా ఇట్లా. అంటే ఎలా తీర్చిదిద్దాలి కుమారుని, ఎలా తీర్చిదిద్దాలి, విప్లవాల సైడ్ తీర్చిదిద్దాలి, అంటే తన కొడుకుని ఏదన్నా అందరిలాగా ఒక డాక్టరు ఇంజనీరు చేయాలా అన్న ఏమైనా కోరికలు చెప్పేవాడు? అట్లా ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇట్లా ఉండాలి, ఇక్కడ ఏమనుకుంటున్నాం అనేది ఏం లేదు. ఎట్లా ఉన్నాడు ఏంటంటే ఇట్లా ఉన్నాడు, బాగా ఇబ్బంది కదా, నిర్బంధం, మరి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండడము సమస్యగా ఉంటుంది, వాళ్ళు ఉండట్లేదు అని అంటే సరే ఏర్పాటు చేద్దాం, లేదా ఎక్కడన్నా పెడదామా, మన వాళ్ళు ఎవరన్నా దగ్గర ఉంచుదామా అని చెప్తే అడిగేవాడు. ఒకసారి నేను పృథ్వీని అడిగాను, నా దగ్గర కన్నా నీకు వేరే బాగా అన్నీ ఇస్తారు, మంచిగా చూసుకుంటారు, నన్ను నీకు కావాల్సిన అన్నీ ఇస్తారు, ఉంటావా అక్కడ చదువుకుంటావా, మన తెలిసిన వాళ్ళు పిల్లలు కూడా లేరు అని చెప్తే, నేను ఎక్కడా ఉండను, నువ్వు కారమైనా పెట్టు, నీ దగ్గరే ఉంటానన్నాడు. 5th క్లాస్లో. మీరు వెళ్ళేటప్పుడు తండ్రి దగ్గరకు నేను కూడా వస్తానని మారాం చేసేవాడు? 6th 5thలో ఏడ్చేవాడు. ఏడిస్తే డబ్బులు ఇచ్చి నేను అక్క వాళ్ళ పిల్లలకి సినిమాకి తీసుకెళ్తానని తీసుకెళ్ళేవాడు, నేను ఏడుపు మానేస్తాడని. అట్లా 2-3 సార్లు జరిగింది. ఆ టైంలో ఉండేదండి నా బాధ. ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ నేను పోతే నేను వస్తానో రానో తెలీదు. ఆయన చూస్తుంటే నా కోసం గిలగిలా కొట్టుకుంటాడు, కానీ నేను వెళ్ళాలి. అసలు ఎంత క్షోభ ఉండేదో మనిషికి. అదే మామూలుగా అయితే నేను తీసుకొని వెళ్తానుగా, లేదంటే మామూలు లైఫ్ అయితే భర్త దగ్గర ఉంటారు కదా. కానీ ఆ పరిస్థితి ఊహించుకుంటే ఇటు తనని బాధ చూడలేను, అటు భర్తను కలవాలనే ఒక ఆశ, ఒకవేళ వెళ్తే మళ్ళీ వస్తానా రాననే ఒక. అంటే ఆర్కే గారు అప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే మీరంతకు మీరు వెళ్ళేవారు, ఆర్కే గారు పిలిచేవారు, ఏమన్నా సందేశం ఇచ్చారు రామని? సందేశం ఇస్తాను. మీ మీద నిఘా ఉంటుంది కదా, నిఘా ఉన్నా ఎలా పోతారు అసలుకి? అప్పుడు నిఘా ఉన్నప్పుడు బాగా ఇబ్బంది కదా. ఇట్లా ఉంటుంది. అదే ఇక ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వెళ్ళేదాన్ని. బాబు మళ్ళీ తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు అట్లా వచ్చాడు. బాబు అడిగేవాడు, నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెప్పేది, పని ఉండి వెళ్ళాను అని చెప్తా ఉండేది. ఇంకా మళ్ళీ బాగానే ఉండేది. పృథ్వీని తీసుకొని ఎప్పుడు వెళ్ళారు మీరు ఆర్కే గారి దగ్గరికి? 7th క్లాస్లో హాలిడేస్కి. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఒక 10 days. అక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణం వేరే, అక్కడ వాతావరణం వేరే, అదన్నీ చూసి ఎలా సర్దుకుపోయేవాడు అసలుకి? తిండి విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ పృథ్వీ? పిల్లలు కదా అప్పుడు కొంత వాతావరణం, వీళ్ళు ఏదంటే గన్నులు ఏంటి ఇట్లా కొట్టుకొని వంటలు చేసుకుంటా కొంచెం బాగా, పిల్లలంతా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రేమగా ఉంటాం. అక్కడికి వచ్చేవాళ్ళు ఊరు గ్రామాల నుంచి వచ్చే పిల్లలు చినిగిపోయిన షర్ట్లు బట్టలు వేసుకొని, జుట్లు నూనె లేకుండా, బట్టలు లేకుండా వస్తే వాళ్ళు దగ్గర కూర్చొని మాట్లాడతా, కొంచెం చిన్నవాడు, మన దగ్గర చాలా బట్టలు ఉన్నాయి కదా, వీళ్ళకి తెచ్చిస్తే బాగుండేది అంటే, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకొచ్చి వీళ్ళకి అసలు ఏం బట్టలు లేవనని వాళ్ళు కూడా ప్రేమగా చూసేవాళ్ళు. ఆ 10 రోజులే కాబట్టి అవి వాడికి అట్లా ఏదో ఆ వాటరు, ఆ గుట్టలు కొండలకి కొంచెం పెద్దగా అనిపించదు. 10 days కదా తింటాడు. అక్కడ వాళ్ళు పప్పు ఏదో చేసేవాళ్ళు ఉండేది, మళ్ళీ ఇంకా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అక్కడికి వెళ్ళి ఒకసారి వెళ్ళారా పృథ్వీని? అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితిని అక్కడ ఎంత వచ్చిందో, పృథ్వీలో మార్పు ఏమైనా కనిపించింది అప్పుడు మీకు? ఏం కాదు, మామూలుగానే ఉండేది. కొంచెం అర్థం చేసుకో, మా నాన్న జనం కోసము
ఉన్నాడు అనేది కొంచెం అర్థమైంది. అంటే ఈయన మమ్మల్ని వదిలి ఉన్నాడు అంటే కారణం మా మీద ప్రేమ లేక కాదు, మంచి నాన్న ఇట్లా జనం కోసం ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ కోసం ఉన్నాడు అనేది తనకి ఒక అది. అంతకుముందు కొంచెం ఈ నాన్న అసలు ఏంటి పనులు పట్టించుకోడు, రాడు అనే భావం ఉంటుంది. తర్వాత చూసిన తర్వాత కొంత అది పోయింది. మన కోసం కాదు, నాన్న మంచి పని చేస్తున్నాడు, వాళ్ళ కోసం ఉన్నాడు అనేది అర్థమైంది. కానీ లోతుగా మమ్మల్ని నన్ను అడగడం కానీ అట్లా ఏం చేసేవాడు కాదు. ఇంట్రెస్ట్ తన ఆటల్లోనే ఉండేది, ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేది. మరి ఇప్పుడు ఎన్కౌంటర్ మల్కన్గిరి అంటే ఏఓబి దగ్గర ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎన్ని గంటలకు తెలిసింది మీకు? 8:30కి తెలిసింది, నేను చూసాను ఉదయం. వెళ్ళిపోయారు అక్కడికి. 24 8:30 వార్తల్లో న్యూస్లో వచ్చింది. వాళ్ళు కన్విన్స్ చేసేస్తున్నారు, కాసేపు ఉన్నట్టు అని అంటాడు, కాసేపు ఉన్నాడు అంటాడు, కాసేపు అట్లా. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు? అది చూడగానే నాకు ఇక దుఃఖం అనేది చెప్పలేనండి. కింద పడి దొరలేనండి. ఇంకా నా బిడ్డని నేను చూస్తాను ఆశ ఉండింది. ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తాడు,